మహాగణాధిపతి నమః. శ్రీ శ్రీ ఓంకారేశ్వర వాస్తు నిలయం. వినండి, తెలుసుకోండి, వాస్తు నమ్మండి. ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు మనం వాస్తులోని కొన్ని నియమాలను తెలుసుకుందాం. వాస్తులో నియమాలంటే మన గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు ఖచ్చితమైన నియమాలు. ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారంటే తూర్పు పెరిగిందా, ఉత్తరం పెరిగిందా, దక్షిణం పెరిగిందా, ఈ విధంగా చూస్తుంటారు. కానీ వీటికంటే ముందుగా గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు భూశుద్ధి అనేటువంటిది చేయాలి అంటుంది శాస్త్రం. భూశుద్ధి అంటే ఏమిటి? భూశుద్ధి అనగా శల్య పరీక్ష. ఎక్కడైతే మనం గృహ నిర్మాణం చేస్తున్నామో ఆ స్థలంలో భూశుద్ధి చేయాలి అంటుంది శాస్త్రం. అంటే ఆ గృహంలో నిషిద్ధమైనటువంటి పదార్థాలను కానీ మనం 2-3 సంవత్సరాల వరకు ఆ స్థలములు ఏమి చేయకపోయినటువంటి స్థలములు మన కొంతమంది నిషిద్ధమైన పదార్థాలు వేస్తూ ఉంటారు. నిషిద్ధమైన పదార్థాలు అంటే మన గృహంలో దగ్గర కొంతమంది ఏం చేస్తుంటారు, పిల్లులు కానీ కుక్కలు కానీ చనిపోతుంటాయి. అవి తీసుకొచ్చి మన స్థలంలో వేస్తుంటారు. వాటి యొక్క ప్రభావం మన ఇంటి స్థలం పైన పడుతుంది. కాబట్టి భూశుద్ధి ఖచ్చితంగా చేయాలంటుంది శాస్త్రం. అదేవిధంగా పక్షులు కూడా, ఆకాశంలో ఎగిరే పక్షులు కూడా మనం ఎక్కడో ఉన్నటువంటి ఎముకలను తీసుకొచ్చి అక్కడ వేస్తుంది. కాబట్టి దయచేసి వాస్తు గృహ నిర్మాణం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్థలంలో 3 నుంచి 5 అడుగుల వరకు ఖచ్చితంగా తొగాలి. తొగి అక్కడ ఉన్నటువంటి బొగ్గులు కానీ, ఎముకలు కానీ, లేకపోతే ఎంట్రుకలు కానీ ఏ పదార్థము లేకుండా చూసుకోవాల్సిందిగా మీకందరికి వినయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇట్లు మీ వాస్తు సిద్ధాంతి టీవీ రమణస్వామి. అందరికీ నమస్కారం.